హలో అండి. సమ్మర్ వచ్చేసింది. ఎండలు బాగా మండిపోతున్నాయి. ఎండాకాలం రాగానే మన ఆడవాళ్ళు చేసే పని వడియాలు పచ్చళ్ళు పెట్టడమే కదా. మేము ఈరోజు సగ్గుబియ్యం వడియాలు పెట్టామండి. ఇవి చాలా ఈజీగా అయిపోతాయి. కాకపోతే ఎండ రాకుండానే ఉదయాన్నే పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను వడియాలు వేయిస్తున్నాను. మేము పెట్టినవి ఎలా పువ్వుల్లాగా తెల్లగా భలే ఉన్నాయండి చూడటానికి. పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారు. ఈ వడియాలు నేను ఎలా పెట్టానో ఒక్కసారి చూడండి. మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. ఈ సగ్గుబియ్యం వడియాలకి మనం ఏ గిన్నెతో సగ్గుబియ్యాన్ని తీసుకుంటామో ఆ గిన్నెతో 2 గిన్నెలు వాటర్ తీసుకోవాలండి. ఆ సగ్గుబియ్యాన్ని బాగా కడిగేసి ఆ నీటిలో ముందు రోజు రాత్రిపూట నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల సగ్గుబియ్యం మనకి తొందరగా ఉడికిపోతాయి. ఉదయాన్నే ఒక మందపాటి గిన్నె తీసుకొని మనం సగ్గుబియ్యం కొలుచుకున్న గిన్నెతో మరొక 4 గిన్నెలు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ ఎసరు చూడండి బాగా మరుగుతున్నాయి. ఇలా పొగలు వస్తాయి. ఎసరు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేయాలండి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. వేసిన తర్వాత 1 నిమిషం హైలో పెట్టేసి ఉడుకుపట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకుంటా ఉడికించుకోవాలండి. దీన్ని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. అదిగోండి, నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి, ఎక్కువ పట్టదు దీనికి. అది స్టవ్ మీద ఉడుకుతుండగా మనం చిన్న అల్లం ముక్క 4-5 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి, సగ్గుబియ్యం ఉడికిపోయాయి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి, మొత్తం వైట్గా కనిపించకుండా. ఈ స్టేజ్లో మనం అల్లం పచ్చిమిర్చి పేస్టు జీలకర్ర వేసి స్టవ్ ఆపేయాలి. ఇదిగోండి, డాబా పైకి వచ్చేసాము వడియాలు పెట్టడానికి. చక్కగా వడియాలు కవర్ తీసుకున్నాను. కవర్ అయితే చక్కగా లేస్ వచ్చేస్తాయండి. ఎండిపోయిన తర్వాత మనకు శ్రమ తక్కువగా ఉంటుంది. మొత్తం పెట్టేశాము మేమందరం కలిసి. ఇదిగోండి, సంవత్సరానికి సరిపడా వడియాలు పెట్టేసుకున్నాము. ఇవి స్టోర్ చేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు పప్పుచారులోకి, పిల్లలు ఏమీ లేవు తినడానికి అన్నప్పుడు అది కూడా మనం వేయించి పెట్టచ్చండి. ఇదిగోండి, వేయించిన తర్వాత భలే కరకరలాడుతూ వచ్చాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చలేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.